అక్కడ కట్టడి చేస్తున్నాం సోయింగ్. ఇంకా సీరియస్గా తీసుకుంటాం దాన్ని. కనీసం ఒక 2 సంవత్సరాలు పడుతున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే. అది ఒక యుద్ధ వాతావరణం, యుద్ధ ప్రాతిపదికగా మేము పనిచేస్తున్నాం. ఇంకా విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, స్కూల్స్లో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్తో ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో మాట్లాడమంటున్నాం. పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం. మూడోది గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న పర్యటించారు. మేము అందరం కూడా ఫీల్డ్కి వెళ్తున్నాం. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటాం, ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు ఒక పక్కన చెప్తారు, ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఫీల్డ్లో కూడా వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్, ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్లీ చేయొచ్చు. వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలిగిన చిన్న నగరం అంటే 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉంటాయి. రోడ్ వేయాలంటే ఇబ్బంది పడుతుంది, అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కూడా చూసాం, అది చేయాలి. వాటర్ ప్లాంట్స్ నా బాగా గుర్తు, సోలరైజేషన్ చేసాం. సోలార్ వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి వాటర్ కూడా గతంలోనే అందించాం. అదే దిశగా ఈరోజు జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ ఏం పెద్ద చేయలేదు, అది మళ్ళీ రివైవ్ చేసి నిధులు కేటాయించి అది కూడా అన్ని ప్రాంతాలకి మనము నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. ఏదైతే కొంతమంది బీసీ మంత్రులు టార్గెట్ చేసింది అనేది బొత్స సత్యనారాయణ, అమర్ లాంటి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు సార్. ఏం బీసీ మంత్రులు ఏంటి? గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో మీరు వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో కొంతమంది బీసీలను టార్గెట్ చేశారు, అంటే వాళ్ళ మినిస్ట్రీస్ సంబంధించి తప్పించే ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రధానంగా వైసీపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. పేర్లు చెప్పమనండి. ఈరోజు చీఫ్ సెక్రటరీ ఎవరండి? ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా చీఫ్ సెక్రటరీ ఎవరయ్యారో వాళ్ళు కొంచెం ఆలోచించమనండి. అది కాదు, ఒక్క నిమిషం అండి. ఇదే బొత్స గారు అధికారులు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు మీడియా మిత్రులతో మీకు బాగా తెలుసు, నేను చెప్పాలా? మన డీజీ ఎవరండి, టీటీడీఈఓ ఎవరండి అని మర్చిపోయారా? అరే మా ఎవరికి ఇబ్బందిలా, మేమందరం మంత్రులు కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. క్యాబినెట్ మీటింగ్ ముందర మేమందరం కూర్చుంటున్నాం, మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కలిసికట్టుగా, అందరం కూర్చుంటున్నాం. వచ్చిన కానీ అందరం మేము కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి ఇష్యూస్ ఏంటి, గత 15 రోజులు ఏం జరిగింది, ఏం చేయాలి, ఎక్కడ ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం. నా డిపార్ట్మెంట్ పైన కూడా అడగండి మంత్రులు, ఓపెన్గా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మేము కూడా అంతే ఓపెన్గా. సో చాలా ఓపెన్ బుక్గా మేము ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం, కరెక్ట్ చేసుకుంటున్నాం. దెన్ అంటే ముఖ్యమంత్రి గారు చెప్పే ముందరనే మేము కరెక్ట్ చేసుకోవాలి తాపత్రయంతో మేము అందరం పనిచేస్తున్నాం. సో వాట్ ఇస్ ఇష్యూ? ఎవరో ఒకటి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే అది టార్గెట్ అని ఎట్ అవుతుంది. ఇట్స్ అ ఫీడ్బ్యాక్, వీఆర్ రెడీ టు కరెక్ట్. ఎవరో ఓపెన్ టు ఫీడ్బ్యాక్. మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదే, పైన హెలికాప్టర్లు వెళ్తే కింద రోడ్లో మేము ఎవరిని ట్రాఫిక్ జామ్ చేయట్లేదు, బ్లాక్ చేయట్లేదే. ఈరోజు కూడా నేను వస్తుంటే ఒక 2-3 జంక్షన్లో ఆపితే నేను చెప్పా, మీరు ఆపద్దు, ట్రాఫిక్ ఫ్రీగా పెట్టండి, ఎవరిని ఆపేదానికి లేదు, ఫ్రీగా తిరగాలి ప్రజలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తే ఒక 5 నిమిషాల ముందు ఆపుతున్నారు, ఎక్కడ ఆపట్లేదు ట్రాఫిక్, పరదాలు ఎక్కడ కట్టట్లేదు. అరే ప్రధానమంత్రి గారే రోడ్ షో చేస్తున్నారు, గత ముఖ్యమంత్రి ఎప్పుడు రోడ్ షో చేశాడా? ఎప్పుడు పరదాలు కట్టుకుని తిరిగాడు? 144 సెక్షన్, గత ముఖ్యమంత్రి ఇల్లు చుట్టూ 5 సంవత్సరాలు 144 సెక్షన్ పెట్టుకుని భయపడుతూ బతికాడండి ఆయన. 30 అడుగుల ఫెన్స్ కట్టుకున్నాడు చుట్టూ, ఎవడో చంపేస్తాడని. ఆఫ్ఘనిస్తాన్ వేళనే ఇంకా దారుణం కట్టుకున్నాడు ఆయన. ఆఫ్ఘన్లో కూడా 30 అడుగుల ఫెన్స్ ఎవడు కట్టుకోవడం కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి గారు, ఆయన సెక్యూరిటీ జగన్ గారి సెక్యూరిటీతో పోలిస్తే కేవలం 30%. అవునా? చంద్రబాబు నాయుడు గారికి వన్ ఆఫ్ ద హైయెస్ట్ థ్రెట్ ఉంది, భారతదేశంలో హైయెస్ట్ థ్రెట్ ఉంది, 30% సెక్యూరిటీతో ఉన్నాడు ఆయన. డ్రోన్స్ కూడా పెట్టారు, ఇంకా తగ్గించండి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి మా గురించి చెప్పండి. అని ఏం చేయాలో మాకే అర్థం అవట్లేదు. ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ. 700 కోట్ల రూపాయలు అంటే 500 కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టేదానికి, 200 సుమారుగా 200 కోట్ల రూపాయలు ఫైన్ పడింది మన పైన. ఎన్జిటి ఫైన్ వేసింది, కొండమిరెట్టు కొట్టారు. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లు కడతారండి. అది 300 కోట్లు పాత బిల్డింగ్, అంటే సుమారుగా 1000 కోట్లు. అంటే విచిత్రం ఏంటంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 3 ఇళ్ళు ఉన్నట్టున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి గారి మిస్సెస్కి క్యాంప్ ఆఫీస్ అంట.